నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇవాళ మన ఛానల్లో ఫర్ ది ఫస్ట్ టైం ఛానల్ పెట్టిన తర్వాత ఒక సెలబ్రేషన్ చేయబోతా ఉన్నాం. ఒక వెరైటీ సెలబ్రేషన్ ఇవాళ మనం చేయబోతా ఉన్నాం. ఒక గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి సెలబ్రేషన్ మనం చేయబోతా ఉన్నాం. మామూలుగా సెలబ్రేషన్ అంటే పెద్ద పెద్ద కేకులు తీసుకొచ్చి కట్ చేస్తారు. మీరేంది ఉత్త బన్ను పట్టుకొచ్చి ఏదో చిన్న దుకాణాలకు పోయి అని చెప్పి అనుకుంటారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది బన్నుతోటి సెలబ్రేట్ చేయాల్సినటువంటి వేడుక. బన్నుతోనే ఇంతకంటే చిన్నది ఏదైనా ఉంటే దాంతోటైనా కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం ఒక ఉత్తుత్తి ఘటనకు సంబంధించినటువంటి సెలబ్రేషన్ ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆ ఉత్తుత్తి ఘటన ఏంటి అంటే, మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలియాస్ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాల మీద, అట్లాగే ఆయన ఇంటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగి నేటికి సంవత్సరం పూర్తయింది. అంటే ఫస్ట్ యానివర్సరీ ఇవాళ. గతేడాది ఈ రోజున ఆయన ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళకి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనం ఈ బన్ను కట్ చేస్తూ ఉన్నాం. కేక్ కాదు, బన్. ఎందుకు ఈ బన్ను తెచ్చినామంటే, అవి ఉత్తుత్తి రైడ్స్ కాబట్టి మనం కూడా ఉత్తుత్తి కేక్ లెక్క ఉత్తుత్తి బన్ పట్టుకొచ్చినాం. ఉత్తుత్తి రైడ్స్ దాని కథ ఏంది అవన్నీ కూడా మనం ముందు చెప్పుకుందాం. ముందు మన సెలబ్రేషన్ని పూర్తి చేసుకుందాం. అందరు చెప్పాలి, మీరు కూడా ఏం చెప్తారు మీరు అందరూ? హ్యాపీ ఈడీ రైట్స్ యానివర్సరీ అని చెప్పాలి. హ్యాపీ ఈడీ రైట్స్ యానివర్సరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పాలి. హ్యాపీ ఈడీ రైట్స్ యానివర్సరీ పొంగులేటి గారు. హ్యాపీ ఈడీ రైట్స్ యానివర్సరీ పొంగులేటి గారు. హ్యాపీ ఈడీ రైట్స్ యానివర్సరీ. అయితే ఇక దీన్ని పక్కన పెడదాం మనం. మరి ఎందుకు మనం ఇట్లా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది అంటే, ఎవరైనా ఈడీ రైట్స్ అయితే భయపడతారు. ఈడీ రైట్స్ అంటే రాజకీయ నాయకులైనా, అధికారులైనా, సామాన్య ప్రజలైనా ఎవడైనా ఈడీ అంటేనే భయపడతారు. వాళ్ళు వస్తారు, అన్ని మొత్తం చిట్టా లెక్కలు అన్నీ తీస్తారు, పైసా లెక్క కట్టి వేసుకొని పోతారు వాళ్ళు అని చెప్పి అందరికి భయం ఉంటుంది. ఇప్పుడు ఈ ట్విట్టర్ హ్యాండిల్ చూపిస్తున్నాం మీకు. స్క్రీన్ మీద ఒక ట్విట్టర్ హ్యాండిల్ చూపిస్తా, అది చూడండి. ఇది ఈడీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్. ఇప్పుడు ఎక్స్ హ్యాండిల్ ఇది అఫీషియల్ది. అందులో మీరు చూడండి, ఇందులో అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే, ఎక్కడెక్కడ ఈడీ రైడ్స్ చేసింది, ఎక్కడెక్కడ ఎవరెవరిని అరెస్ట్ చేసింది, ఎవరిళ్ళలో రైడ్స్ చేసి ఎంత సీజ్ చేసింది, ఏమేమి సీజ్ చేసింది అనే వివరాలు ఇందులో ఉంటాయి. ఇది రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు జరిగే సంఘటనలన్నీ ఇందులో వస్తాయి. నేను సాధారణంగా జర్నలిజం ఫీల్డ్లో దాదాపు 15 ఏళ్ల నుంచి ఉన్నా. అందులో చాలా కాలం నేషనల్ వార్తలే చూసిన. గతంలో V6 ఛానల్లో పనిచేసినప్పుడు చాలా కాలం నేషనల్ వార్తలే చూసినప్పుడు ఈడీ అప్డేట్స్ ఇవన్నీ కూడా నేను బాగా ఫాలో అయ్యేది ఇవన్నీ. సో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మీద ఈడీ రైడ్స్ జరిగినప్పుడు వార్తలు వచ్చినాయి, అవన్నీ చూసినాం. అయిన తర్వాత అప్పటి నుంచి కూడా నేను ప్రతిరోజు ఈ ఎక్స్ హ్యాండిల్ చెక్ చేస్తూ ఉన్నా. ఇవాళ పెడతారో, ఇవాళ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయో, రేపు వస్తాయో, ఎల్లుండి వస్తాయో అని చెప్పి ప్రతిరోజు చెక్ చేస్తూ ఉన్నా. కానీ ఇప్పటి వరకు ఇంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. ఈడీ అధికారులం మేము ఢిల్లీ నుంచో, హైదరాబాద్ ఆఫీస్ నుంచో పలానా అధికారులం పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీసు, వాళ్ళ బంధువుల ఇళ్ళ మీద మేము రైడ్స్ చేసినాము. రైడ్స్ చేసి గింత డబ్బు దొరికింది, గిన్ని నగలు దొరికినాయి, గిన్ని భూముల పత్రాలు దొరికినాయి, గిన్ని ఇంపోర్టెడ్ వాచీలు దొరికినాయి. ఇంపోర్టెడ్ వాచీలు ఎందుకు వచ్చినాయి అంటే, వాళ్ళ కొడుకు ఇంపోర్టెడ్ వాచీల కేసులో అక్రమంగా వాటిని తరలిస్తూ ఆయన మీద కూడా ఒక కేసు అయింది. ఆయన కూడా కేసు ఎదుర్కొంటా ఉన్నాడు కాబట్టి మరి ఆ ఇంపోర్టెడ్ వాచీలు ఎన్ని దొరికినాయి, ఇవన్నీ లెక్కలు చెప్పాలి, అందులో పెట్టాలి, ఎక్స్ హ్యాండిల్లో పెట్టాలి. ఇవాళకి ఏడాది ఫస్ట్ యానివర్సరీ. ఇవాళకి ఇప్పటి వరకు అసలు అలాగే అనిపించలే నాకు. ఇప్పటి వరకు అనిపించలే. ఈడీ వాళ్ళ ఇంటికి వచ్చింది మనం చూసినాం, అన్ని ఛానళ్ళు లైవ్ ఇచ్చినాయి, అన్ని పేపర్లు రాసినాయి, అంతా మనం లైవ్లో అవన్నీ చూసినాం. అందరు రిపోర్ట్ చేసిర్రు. ఈడీ అధికారులు వచ్చిర్రు, ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారని చెప్పేసి. లోపలికి ఇంట్లోకి 2-3 క్యాష్ కౌంటింగ్ మిషన్లు పోయినాయి. బ్యాంకులలో ఉంటాయి కదా, అట్లాంటి క్యాష్ కౌంటింగ్ మిషన్లు కూడా ఆయన ఇంట్లోకి పోయినాయి. ఆ పోయినా టైట్ అయిపోయినాయి, ఏం బయటికి రాలే. మళ్ళీ ఆ ఆఫీసర్లు ఎప్పుడు అందులోకి వెళ్ళి మాయమయ్యారో ఏం తెలియదు. గప్చుప్ 4 రోజులు పోయిన తర్వాత ఏం లేదు, అంతా కామ్ అయిపోయింది. వచ్చిన ఈడీ ఆఫీసర్లు ఎక్కడికి పోయిర్రు, ఆ రైడ్స్ సంగతి ఏంది, అసలు ఏం జరిగింది, ఏమైంది ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు ఏడాది అవుతున్నది వాళ్ళకి ఫస్ట్ యానివర్సరీ. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. పాపం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్నా తెలుసో లేదో దీని గురించి. ఎందుకంటే అసలు ఆయన ఇంట్లో ఇప్పటివరకు దాని గురించి ఆయన మాట్లాడినా లేదు పాపం. దాని గురించి ఆయన ఇంట్లో రైడ్స్ అయితే ఆయనకు కూడా తెలిసినట్లేదు పాపం. ఆయన అసలే ప్రభుత్వంలో నెంబర్ 2 అయినా కానీ పాపం చాలా అమాయకంగా ఉంటాడు కదా. అందుకే ఆయనకి ఇప్పటివరకు ఆయన ఇంట్లో రైడ్స్ అయింది కూడా తెలియకుండా ఉండొచ్చు. అందుకే ఆయన కూడా మాట్లాడతలేడు బయట. ఇప్పటికీ ఏడాది అయినా కూడా ఆయన మాట్లాడాడు,
ఈడీ అధికారులు దాని గురించి వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ హ్యాండిల్లో పెట్టరు, ఎక్కడ ఒక ప్రెస్ నోట్ ఇయ్యరు, ఆయనకు వేరే నోటీసులు ఇయ్యరు, ఏం జరగదు. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా మీరు, ఈ ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ హ్యాండిల్లో ఇంతమంది గురించి ఉన్నది. ఇక్కడ రైట్స్ అయినాయి, అక్కడ రైట్స్ అయినాయి, వీళ్ళకి నోటీసులు ఇచ్చినాం ఇదని చెప్పి ఇంతమంది గురించి ఉన్నది కదా. మరి ఎందుకు పొంగులేటి పేరు అందులో లేదు? ఎందుకు ఈ ఎక్స్ హ్యాండిల్లో పొంగులేటి గురించి పెట్టలేదు? ఎందుకు ఈడీ అధికారులు ఆయనకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు? అసలు ఎందుకు వచ్చింది నిజం, ఈడీ అధికారులు వచ్చింది నిజం, సోదాలు చేసింది నిజం. ఏం దొరకకపోతే ఏం దొరకలేదని చెప్పిపోవాలి. మేము ఇల్లంతా ఎతికినాము, అన్ని పరుపులు, గిరుపులు, కబోర్డులు, గిబోర్డులు అన్నీ ఎతికినాము, ఏం దొరకలే, మాకు పైసా దొరకలే. పాపం చాలా పేద మంత్రి ఆయనే, ఏదో అట్లా రిజర్వాయర్ రోడ్డుకు చిన్నగా ఇల్లు కట్టుకొని, చిన్న ఫామ్ హౌస్ దాంట్లో సోటి కట్టుకొని ఆయన ఉంటున్నాడు. ఆయనకి అసలు ఏం లేవు, చాలా పేద మనిషి. ఆయనకే మేము 10 రూపాయలు ఇచ్చేసిపోయినామని అన్న చెప్పాలి ఏం దొరకనప్పుడు. కానీ ఏం చేసిర్రు? ఇప్పటి వరకు ఎవడు సపోర్ట్ చేయడు, అక్కడ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు. కనీసం బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడరు దీని మీద. ప్రతి దాని మీద బీజేపీ వాళ్ళు ఈడీ అది ఇది ఇది అని మాట్లాడతారు. ఇప్పటి వరకు దేని మీద సపోర్ట్ లేదు. మరి ఎందుకు లేదు అంటే అక్కడనే ఉన్నది అసలు కథ. ఈ ఈడీ రైట్స్ జరుగుతున్న టైంలోనే కొద్దిగా 1-2 రోజులు అటు ఇటుగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌతమ్ అదానీని కలుస్తాడు. గౌతమ్ అదానీ ఎవరు? దేశాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి, దేశ ప్రభుత్వాన్ని చేతులతో ఆడిస్తున్న 2-3 వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయనను కలుస్తాడు. కలిసిన తర్వాత అసలు ఈడీ నుంచి ఇక కంప్లీట్ గప్చుప్, ఈడీ వచ్చిందా పోయిందా గంతే, ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. మరి ఎందుకు ఇప్పటివరకు ఈడీ ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఎందుకు మాట్లాడదు? ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలు బయట పెడతారు, ఏదైనా చిన్న రైడ్ జరిగినా డీటెయిల్స్ చెప్తారు, ఏం దొరకకపోతే దొరకలేదని చెప్తారు. కానీ ఎందుకు వీళ్ళు చేస్తలేరు అంటే వీళ్ళ అసలు సంబంధం, అసలు అక్రమ సంబంధం అక్కడనే ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఇద్దరికి అసలే పడలే. ఇద్దరు ఒకరికొకరికి చాలా అది ఉండే, వైరం లెక్క ఉండే. నేనే నెంబర్ 2 అని చెప్పుకొని ఆయన తిరిగాడు. ఆ తర్వాత ఈ ఈడీ రైట్స్ ఏదైతే జరిగినాయో దాని తర్వాత ఆయన కంప్లీట్ సైలెంట్ అయిపోయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎక్కడ కూడా నేను నెంబర్ 2 అని చెప్పుకోవాలి. అప్పటివరకు చాలాసార్లు చెప్పుకున్నాడు, కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను నెంబర్ 2 అని మళ్ళీ చెప్పుకోలేదు. మళ్ళీ ఎక్కడ కూడా ఏదో హడావిడి చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఒక దిక్కేమో రేవంత్ రెడ్డికి బీజేపీతో సంబంధాలున్నాయి, రేవంత్ రెడ్డి బీజేపీ కనెక్షన్, దాంతో ఒక వర్షన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పోయి రేవంత్ రెడ్డి పక్కనే ఉంటాడు. ఎప్పుడు చూసినా మనం, ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పక్కనే కనిపిస్తాడు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే అసలు కథ ఏంది అంటే, బయట పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, ఢిల్లీ స్థాయిలో బీజేపీ నాయకుల ఆ సర్కిల్స్లో కావచ్చు వినిపిస్తున్నది ఏంటి అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం ప్రాజెక్ట్ లీవ్ కట్టడమే కాదు, రోడ్లు కూడా వేస్తున్నాడు. ఆ రోడ్లు ఎక్కడికి అంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ హెడ్ క్వార్టర్స్కి రోడ్లు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ నుంచి అక్కడ ఏది రిజర్వాయర్లో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ జాతీయ కార్యాలయానికి రోడ్లు వేస్తూ ఉన్నాడు అనేది వినిపిస్తున్నటువంటి మాట. నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇప్పుడున్న పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే మళ్ళీ కనబడతలేదు. అది కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు, నేను చెప్తున్నది కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులే, సాక్షాత్తు మంత్రి, ముఖ్యమంత్రి, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. బయట బహిరంగ సభల్లోనే వాళ్ళు చెప్పుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. మరి ఏం చేయాలి? బీఆర్ఎస్ వాళ్ళు అయితే రానియరు. ఈయన చేసిన కథలకి, ఈయన తిట్టిన తిట్లకి, ఈయన పొందిన లాభం మళ్ళీ రివర్స్లో వీళ్ళ మీద వేసిన అబండాలకి వీళ్ళైతే రానిచ్చే పరిస్థితి లేదు. మరి ఇక నెక్స్ట్ ఉన్న అవకాశం ఏంటిది? ఎక్కడికి పోవాలి? ఉన్నదల్లా బీజేపీ. మరి ఎందుకు పోవాలి బీజేపీకి అంటే, ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈడీ రైట్స్ కాడికి వస్తుంది కథ. ఏం చేసిర్రు? ఈడీ రైట్స్ చేసి ఈయన ఏవైతే ఆ రోజు ఆ మిషన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్లు లోపలికి పోయి డబ్బులన్నీ లెక్క పెట్టిర్రో, ఆ డబ్బులు అక్కడ దొరికినటువంటి డాక్యుమెంట్లు అన్నీ తీసి ఒక రూమ్లో వేసి మంచిగా లాకేసి పెట్టినట్టున్నారు. మరి ఈయన ఇంట్లో వేసిరో తీసుకుపోయి ఈడీ ఆఫీసర్ల దాన్ని వేసిరో. కానీ ఇప్పుడు ఈయన ఏమాత్రం తోకజాడిచ్చినా కూడా అవన్నీ బయటికి తీసి కేసు బయటికి తీస్తారు. అప్పటిదాకా కేసు కాదు. ఈయన ఎప్పటివరకు అయితే సైలెంట్గా ఉంటాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎప్పటివరకు బీజేపీ సహకారం అందిస్తూ ఉంటాడో, అది ఎలాంటి సహకారం? ఆర్థిక సహకారం, అన్ని రకాల సహకారం. సో ఎన్ని రోజులు ఈయన సహకారం వాళ్ళకి అందుతూ ఉంటుందో అన్ని రోజులు అవి భద్రంగా లోపల తాళం వేసి పెడతారు సందుగల. ఏ రోజు అయితే ఈయన తోక జాడిస్తే ఆ రోజు అవన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి ఏం చేస్తాడు ఈయన? సచ్చినట్టు వేరే పార్టీలు ఉండకుండా పోయి చక్కగా బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కేసు నుంచి కాపాడుకోవాలి కదా. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటనే, కేసుల నుంచి కాపాడుకోవాలి, బీజేపీ పెట్టే కేసుల నుంచి బయటపడాలి, ఈడీ కేసుల నుంచి బయటపడాలంటే ఇగో ఇట్లా పోయి వాళ్ళ కండువాలు కప్పుకోవాలి, వాళ్ళ దాంట్లో చేరాలి. చేరితే రైట్స్ జరగవు, కేసులు పెట్టరు, మంచిగా చూసుకుంటారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు చాలా ఇతర నాయకుల విషయంలో. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈయన నెక్స్ట్ పోయి అందులో చేరుతాడు బీజేపీలో. నెక్స్ట్ ఎలక్షన్ వరకు, నెక్స్ట్ ఎలక్షన్కి పోయి బీజేపీ కండువా కప్పేసుకుంటాడు, అందులో పోయి చేరి అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తాడు కావచ్చు. అంటే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి టాక్ ఇది. సో దానికోసం వాళ్ళు ఏం చేసిర్రు? అన్నీ తీసుకుపోయి బీజేపీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నది, ఈడీ తోటి పంపించి తీసి దగ్గర పెట్టుకున్నది.
ఆయన ఇప్పుడు ఉండడం కాంగ్రెస్లోనే మంత్రిగా ఉన్నాడు కావచ్చు, కానీ పాపం ఆయన ఎక్కడ కూడా బయట కనిపించాడు. ఎందుకంటే కొంచెం ఈయన హైప్ అయితే మళ్ళీ తొక్కుతారు, అక్కడి నుంచి వైఆర్ రేవంత్ రెడ్డి గట్టిగా తొక్కుతారు. కాబట్టి ఈయన సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ ఎక్కడైనా ఈడీ కేసు బయటకు వచ్చింది అనుకోరు, మళ్ళీ పరిశాన్ కదా, ఉన్నాయని వేసుకొని పోతారు వాళ్ళు, తిప్పలవుతుంది. ఇప్పుడు ఏంది, గట్టిగా తొక్కుతూ ఉంటే ఈయన ఇట్లనే ఉంటాడు. రేపటి రోజు నచ్చి మన దగ్గరనే వస్తాడు కాబట్టి, మన దగ్గరికి వచ్చేటోళ్ళే కాబట్టి వీళ్ళంతా, మనం ఏమనొద్దు, లైట్ తీసుకోవాలి. సో దానికోసము తీసుకుపోయి వాళ్ళు లాకేసి లోపల పెట్టుకున్నారు. సో ఇదన్నట్టు ఈ రోడ్ వేసే క్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఎక్కడికి? బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఈ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఏ రోజైతే ఈడీ ఆఫీసర్లు వచ్చి నా ఇంటికి వచ్చి క్యాష్ మిషన్లు లోపలికి పోయి లెక్క పెట్టి అవన్నీ రాసుకొని పోయిర్రో ఆ రోజే రోడ్ వేయడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రోడ్ వేసుకుంటా పోతా ఉన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఆ రోడ్డు బీజేపీ జాతీయ కార్యాలయానికి చేరుతుంది. అక్కడికి పోయి కండువా మెడల పడుతుంది. సో ఇక ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు అది జరిగిపోతుంది. ఈయన పోయి అక్కడ చేరడం, వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చేయడం అంతా జరిగిపోతుంది. మరి ఎట్లా, ఎందుకు అట్లెందుకు జరుగుతుంది అంటే, మనం ఎంతమందిని చూడలేదు వీళ్ళ దానిలో. ఆఖరికి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత విశ్వ శర్మ కూడా అట్లనే వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చి ఇలా చేరినాడు. సీఎం రమేష్, సుజనా చౌదరి, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తా ఉన్నాను నేను. అట్లా ఎంతమంది పోలేదు, ఎంతమంది ఇక్కడ నుంచి వేరే పార్టీల నుంచి పోయి ఈడీ కేసులు అయిన తర్వాత అందులో చేరి వాటిని కడిగేసుకున్నారు. వాషింగ్ మిషన్ అంటాం కదా, అందులో వేసి. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాళ్ళు ఏం చేస్తారు, ఈ మనీ లాండరింగ్ అంటే మనీ, బ్లాక్ మనీని తీసి, ఈ లాండరింగ్ అంటే మన వాషింగ్ మిషన్లో వేస్తే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వైట్ చేసి బయటకు పంపిస్తారు అన్నట్టు. మన బట్టలు, మురికి బట్టలు అని వేస్తే బయటకు వస్తాయి కదా, అట్లా మనీ లాండరింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఈ బ్లాక్ మనీని వైట్గా మారుస్తారు. ఆ కేసులని అంటే ఇట్లా మనీని, దొంగ డబ్బును తీసుకొచ్చి వైట్ మనీగా మార్చి బిజినెస్లు చేసేటోళ్ళను, ట్యాక్సులు కట్టకుండా ఎగ్గేటోళ్ళను, అట్లాంటి వాళ్ళందరినీ వీళ్ళు అరెస్ట్ చేసి లోపల పెడతారు, వాటి లెక్కలు తెలుస్తారు. అది ఈడీ చేయాల్సినటువంటి పని. సో కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, ఈడీ మనీ లాండరింగ్ కేసులు కాదు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, లీడర్స్ లాండరింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు పెడతారు, తీసుకుపోయి బీజేపీ అనే వాషింగ్ మిషన్లు వేస్తారు, అది మంచిగా తలతల మెరుసుకుంటా బయటకు వస్తుంది. ఇది ఈడీ చేస్తున్నటువంటి, ఈడీ డీల్ చేస్తున్నటువంటి మనీ లాండరింగ్ కాదు, మనుషుల లాండరింగ్ జరుగుతూ ఉన్నది, పొలిటికల్ లీడర్ల లాండరింగ్ జరుగుతూ ఉన్నది. సో అట్లా చాలామంది ఇప్పటి వరకు బీజేపీలోకి పోయి కేసులు మాఫీ చేసుకున్నారు. మహారాష్ట్రలో కూడా చూసినాం మనం, అజిత్ పవార్ బీజేపీలో పోయిండు, ఆయన మీద ఈడీ కేసు కూడా మాఫీ అయిపోయింది. పోయిన కొద్ది రోజులకే శరద్ పవార్కు దెబ్బేసి పోయి బీజేపీలో ఏరినాక కొద్ది రోజులకే ఆయన మీద ఈడీ కేసులన్నీ కొట్టేసారు. ఆయన మీద, ఆయన భార్య మీద కేసులన్నీ వెళ్ళిపోయినాయి. ఇట్లా చాలామంది ఎవరెవరైతే కేసులు ఉన్నారో వాళ్ళందరూ అట్లా పోవాలి, కేసులు మాఫీ చేసుకోవాలి, అలా లీడర్లుగా చెల్లమని కావాలి. సో ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇదే జరగబోతూ ఉన్నది. అందుకే కరెక్ట్గా ఏడాది క్రితం ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మీద రైడ్స్ జరిగినా కూడా ఇప్పటి వరకు దాని గురించి ఏ ఒక్కరు మాట్లాడట్లేదు. ఈడీ మాట్లాడట్లేదు, బీజేపీ మాట్లాడట్లేదు, కాంగ్రెస్ మాట్లాడట్లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడరు అంటే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలుసు. ఆ రైడ్స్ జరిగినప్పుడు ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు, కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు ఈడీ ఆఫీసర్లు అనేది కూడా వాళ్ళందరికీ తెలుసు. అదానిని ఎందుకు కలిసిరు, అదానిని కలిసిన తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు. సో అందుకని ఎవరు కూడా ఈడీ రైట్స్ గురించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి, దాని గురించి మాట్లాడరు. ఆ విషయం మనకు నెక్స్ట్ ఎలక్షన్ వరకు క్లియర్గా మనకు కూడా అర్థమైపోతుంది. ఆయన పోయి కండువా మార్చుకున్నప్పుడు, ఇంకోటి చేసినప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకు ఈడీ రైట్స్ జరిగితే దేశంలో ఎవరి మీద జరిగినా బయటకు వస్తుంది, ఈయన మీద మాత్రం ఈడీ ఎందుకు సైలెంట్గా ఉంది అంటే అప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ఈయన దగ్గర గట్టిగా డబ్బు ఉన్నది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారు కాబట్టి పైసలు బాగున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటే బీజేపీకి మంచిది కదా, బలం కదా. అసలు ఎలక్టోరల్ బాండ్లు కూడా రద్దయినాయి కాబట్టి పార్టీని ఆదుకోవడానికి ఇట్లాంటి వాళ్ళు అండ ఉండాలి. కాబట్టి తీసుకొని పోయిర్రు, అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఈయన ఎందుకు ఈ ఈడీ రైట్కి సంబంధించి ఎవరు కూడా మాట్లాడతలేరు, ఎందుకు బయటకు వస్తలేదు, బీజేపీ ముఖ్యంగా, మరీ ముఖ్యంగా బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైట్స్ గురించి అనేది మనకు నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మన కళ్ళతోటి మనమే చూస్తాం. థ్యాంక్ యూ.